హలో అండి, అందరూ ఎలా ఉన్నారు? నేను బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇవాళ అయితే మరొక వీడియోతోటి మళ్ళీ మీ ముందుకు వచ్చానండి. టమాటాలు చూపిస్తున్నాను ఏంటి అనుకుంటున్నారా? టమాటాలు బాగా ఈ మధ్యన తక్కువ అయిపోయింది కండి, రేటు చాలా తక్కువ అయిపోయింది అనమాట. అగ్గోలా దొరుకుతున్నాయి, బయట కూడా 10 రూపాయల కిలో అలా దొరుకుతున్నాయి. ఇలాంటప్పుడే మనకి చట్నీ పెట్టుకోవడానికి మంచి టైం అనిపిస్తూ ఉంటుంది. అందుకే ఈరోజు నేను ఒక 1/2 కేజీ టమాటాలతోటి టమాటా చట్నీ అయితే చేద్దామని అనుకున్నాను, చేస్తున్నాను. అందుకోసం ప్రిపరేషన్స్ చూపిస్తున్నాను, ఎలా చేసుకోవాలి ఏంటి అనేది చూసేసేయండి. ఫస్ట్ అయితే ఇక్కడ జీలకర్ర, మెంతులు, ఆవాలు వీటిని మూడింటిని అయితే దూరగా ఫ్రై చేసి పక్కకు పెట్టుకుంటున్నాను. 1 స్పూన్ జీలకర్ర, 1 స్పూన్ ఆవాలు, 1/2 స్పూన్ మెంతులు ఇలా తీసుకున్నాను అనమాట. నెక్స్ట్ టమాటా ముక్కలన్నీ కూడా ముందుగా కడిగి తూడ్చి పెట్టుకోవాలన్నమాట. బట్టతోటి ఎక్కడ వాటర్ లేకుండా చేయాలండి ఈ ప్రాసెస్. టమాటా ముక్కల్ని శుభ్రంగా కడిగి వాటిని కాటన్ క్లాత్తో కానీ తూడ్చి పక్కకు పెట్టుకొని ఆరిన తర్వాత ముక్కలుగా ఇలా కట్ చేసుకోవాలి, చిన్న చిన్న ముక్కలుగా. 1/2 కేజీ టమాటాలకి అయితే నాకు ఇన్ని ముక్కలు అయితే వచ్చినాయి అనమాట. చాలా రోజులు వస్తుంది, ఒక 10-15 రోజులు అయితే వస్తుందండి. చట్నీ నిలువ ఉంటుంది, చాలా బాగుంటుంది. ఒంటికి కూడా అంత వేడేం కాదు, టమాటా చలవ చేస్తుంది, తినొచ్చు. ఇక్కడ చింతపండు కూడా కొంచెం యాడ్ చేసుకోవాలి. ఇంత ఏం వేయనులేండి, కొంచెమే వేస్తాను. 1/2 కిలో టమాటాలకి కొంచెం అంత, ఎలా చెప్పాలంటే కొంచెం మనకు అందాద ప్రకారం పులుపు ఉంటే మనకి ఎంత పులుపు కావాలో అంత దాన్ని బట్టి వేసుకోవచ్చు. ఈ విధంగా రెడీ చేసుకున్నాను. ఇప్పుడైతే స్టవ్ మీద ఒక కడాయి పెట్టేశాను అనమాట. కడాయి పెట్టేసి ఈ విధంగా ఫస్ట్ టమాటా ముక్కలు మాత్రమే వేస్తున్నాను, అందులో టమాటా ముక్కల్ని వేస్తున్నాను. ఆయిల్ అయితే ఏం వేయట్లేదు, ఎందుకంటే ఫస్ట్ ఇలా టమాటా ముక్కలు వేసుకున్న తర్వాత నేను దాని పైన నుంచి ఆయిల్ వేస్తాను అనమాట. స్టవ్ వెలిగించేస్తున్నాను. చాలా సింపుల్గా చేసుకోవచ్చు అండి, చాలా టేస్టీగా కూడా ఉంటుంది. ఒకసారి ట్రై చేయండి. ఇదైతే ఉడకబెట్టే ప్రాసెస్ అనమాట. కొన్ని ఊరబెట్టి ఎండబెట్టే ప్రాసెస్ ఉంటుంది, అది నాకైతే తెలియదు, నాకు పెద్దగా ఐడియా లేదు. నేను ఎప్పుడు చేసినా ఇలాగే చేస్తాను. ఇప్పుడు ఆయిల్ అయితే వేస్తున్నాను. ఆయిల్ కూడా మరీ ఎక్కువ ఏం వేయట్లేదు, కొంచెమే వేస్తున్నాను. ఒక నూనె పావు అయితే వేసాను, ఎందుకంటే పోసు పెడతాం కాబట్టి, పోసులో ఆయిల్ ఉంటుంది కాబట్టి అంత అవసరం లేదు. ఇలా వేసి మూత పెట్టేసి మగ్గనివ్వాలి. టమాటాల నుంచి వాటర్ అంతా బయటికి రావాలన్నమాట. మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి. ఇంకా మరొక వైపు కొన్ని ఎండుమిర్చి, పోపు సామాన్ అనమాట. ఎండుమిర్చి, పోసు గింజలు, వెల్లుల్లిపాయ, కరివేపాకు ఇవన్నీ తీసి పక్కకు పెట్టుకున్నాను. ఇంకా నెక్స్ట్ ఒక 10 మినిట్స్ తర్వాత మూత తీసి చూస్తే ఈ విధంగా టమాటాల నుంచి వాటర్ వచ్చేస్తూ ఉంటుంది, మగ్గుతుంది అనమాట టమాటా. ఇలా మగ్గుతున్నప్పుడే మనం చింతపండు కొంచెం వేసుకోవాలి. ఎలా అంటే ఒక పిడికిల్లో సగం అనమాట, అలా వేసుకోవాలన్నమాట. ఇంకా కొంచెం పుల్లగా కావాలనుకుంటే ఇంకొంచెం ఎక్కువ కూడా వేసుకోవచ్చు, మన ఇష్టము. నేనైతే కొంచెం వీడియోలో చూపిస్తున్న విధంగా అంత మాత్రమైతే వేసాను, కొంచెమే వేసాను, ఎక్కువైతే వేయలేదు, అంత వేసాను అనమాట. టమాటాలు అయితే ఈ విధంగా చక్కగా మగ్గిపోతున్నాయి, అంత దగ్గర పడాలన్నమాట. ఈ మిశ్రమం అంతా కూడా దగ్గర పడి గట్టిగా అవ్వాలి, వాటర్ అంతా ఇంకిపోవాలి. అప్పటి వరకు టమాటాలను మగ్గించుకోవాలి. మరొక పక్క ఆయిల్ మనకు పోసుకు సరిపడా నేనైతే ఒక 5-6 నూనె పావులు పోసాను అనుకుంటా. 6 నూనె పావులు పోసి అందులో ఇంకా ఎండుమిర్చి, పోసు గింజలు, కరివేపాకు ఇవన్నీ వేసి తాలింపు పెట్టుకుంటున్నాను. చాలా అంటే మన అందాజ ప్రకారం చేసుకోవడమేనండి. చాలామంది పచ్చళ్ళు పెట్టాలంటే పెద్ద హడావిడి పడిపోయి కుదురుతుందా కుదరదా అన్నట్టు భయపడుతూ ఉంటారు. కొంతమంది పచ్చళ్ళు పెట్టాలి అని ఇష్టం ఉంటుంది, కాకపోతే ఎక్కడన్నా ఫ్లాప్ అవుతుందేమో అని కొంచెం డౌట్. ఒకసారి ఫ్లాప్ అయినా మరొకసారి ప్రయత్నిస్తే తప్పకుండా వస్తుంది. ప్రయత్నిస్తూ ఉండాలి, చేస్తూ ఉండాలి. పిల్లలు పెద్దగైనా కొద్దీ ఇంట్లో వంట పని అనేది పెరుగుతూ ఉంటుంది. అస్తమానం కర్రీస్ అందుబాటులో ఉండవు కాబట్టి అప్పుడప్పుడు మనం ఎటన్నా బయటికి వెళ్ళి అలసిపోయి ఇంటికి వచ్చినా పచ్చళ్ళు ఇంట్లో ఉంటే తినడానికి ఇంత అన్నం పెట్టేసుకొని, రైస్ పెట్టేసుకొని, పచ్చడి వేసుకొని కూడా తినొచ్చు, అంత సేఫ్టీ అనమాట. ఇది అందరికీ తెలిసిన విషయమేలేండి, కాకపోతే నేను సరదాగా షేర్ చేస్తున్నాను మీతోటి. నెక్స్ట్ కొంచెం అంత పసుపు కూడా యాడ్ చేస్తానండి. నేనైతే ఇలాగ పోపు పెట్టేసి పసుపు యాడ్ చేసి కొంచెం వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి ఈ ఆయిల్ అనేది పూర్తిగా చల్లగవ్వాలి. చల్లగైనాక పక్కకు పెట్టేసుకోవాలి. ఇంకా మరో పక్క ఈ టమాటా మిశ్రమాన్ని చూసుకుంటూ ఉండాలన్నమాట. అందులో వాటర్ అంతా కూడా ఇంకిపోయేలాగా అప్పుడప్పుడు మధ్యలో మూత తీసి కలుపుకుంటూ ఉండాలి, ఎక్కడ అడుగంటకుండా అలా కలుపుకుంటూ ఉండాలన్నమాట. ఈ విధంగా ఇలా మొత్తం కూడా వాటర్ అన్ని ఇంకిపోయి చూస్తున్నారు కదా, దగ్గరికి అవ్వాలన్నమాట. ఇలా దగ్గరికి అయిపోయిన తర్వాత మనకి చిక్కగా గుజ్జులాగా అవుతుందన్నమాట ఈ మిశ్రమం అంతా. ఈ మిశ్రమాన్ని పూర్తిగా చల్లారనివ్వాలి. ఇప్పుడైతే స్టవ్ ఆఫ్ చేస్తున్నాను. ఒక 25 to ½ an hourలో అయిపోతుంది. ఈ రెండింటిని బాగా చల్లార్చాలి. పోసుకేసిన ఆయిల్ ఈ టమాటా మిశ్రమాన్ని బాగా చల్లార్చుకోవాలి. తర్వాత ఒక మిక్సీ జార్లోకి మనం ఫ్రై చేసుకున్న జీలకర్ర, మెంతులు, ఆవాల్ని పొడిలాగా చేసి ఇలా కప్లోకి అయితే, ఒక బౌల్లోకి అయితే తీసుకున్నాను.
ఇంకా ఇందులోకి సరిపడా ఉప్పు, కారము, ఇది కూడా అందాజ ప్రకారం ఒక కప్ ఆఫ్ కారము, ఒక హాఫ్ కప్పు ఉప్పు. ఎప్పుడైనా పచ్చళ్ళు చేసేటప్పుడు కారము ఒక కప్పు తీసుకున్నాం అనుకోండి, అందులో పావు భాగము హాఫ్ కప్పు పావు కప్పు ఉప్పు తీసుకోవాలి, ఎందుకంటే ఎక్కువ అయిపోతుంది ఉప్పు. ఈ విధంగా ఈ మిశ్రమాన్ని అంతా రెడీ చేసుకుంటున్నాను. ఆయిల్ ఏమో చల్లబడుతుంది, మరొక పక్క ఈ టమాటాలు కూడా చల్లబడాలన్నమాట. ఈ ఉడికించిన టమాటా మిశ్రమం కూడా చల్లబడాలి. ఈ చల్లబడిన తర్వాత మనం మిక్సీ జార్లోకి ఈ టమాటా మిశ్రమాన్ని ఎంత పడితే అంత, ఎక్కువ చేసామంటే కొద్దిగా వేసి మిక్సీ పట్టుకోవాలి. ఇంకా ఒకేసారి ఇది హాఫ్ కేజీ కాబట్టి ఒకేసారి వేసేసాను. ఇలా మిక్సీ జార్లో ఉప్పు, కారము, ఆవపొడి అంటే జీలకర్ర, మెంతులు, ఆవల పొడి మూడింటిని కూడా వేసి మిశ్రమాన్ని ఇలాగా మిక్సీ పడుతున్నాను. అంటే కారం మొత్తం ఒకేసారి వేయలేదు, ఉప్పు మొత్తం ఒకేసారి వేయలేదు, ఫస్ట్ కొంచెం వేసుకున్నాను. వేసి మిక్సీ పట్టిన తర్వాత మళ్ళీ ఉప్పు, కారం నాకు టేస్ట్ సరిపోలేదు కాబట్టి మళ్ళీ వేసుకున్నాను. ఇలా యాడ్ చేసుకోవచ్చండి ఈ టమాటా పచ్చడికి. ఫస్ట్ మనం ఉప్పు, కారం వేసుకొని టేస్ట్ కొంచెం పట్టుకున్న తర్వాత టేస్ట్ చూసి ఏదైనా తగ్గిందంటే మళ్ళీ యాడ్ చేసి మళ్ళీ మిక్సీ పట్టుకోవచ్చు. ఇలా పర్ఫెక్ట్గా కుదురుతుంది. మనకి రుచికి సరిపడా ఉప్పు, కారము, అది జీలకర్ర, మెంతుల పొడి అయితే వేసి, జీలకర్ర, మెంతులు, ఆవాల పొడి అయితే వేసి మిక్సీ పట్టాను. మిక్సీ పట్టిన తర్వాత ఈ విధంగా అవుతుంది. కంప్లీట్గా చల్లగా అయిన తర్వాతనే మిక్సీ పట్టాలి, వేడి మీద అస్సలు మిక్సీ పట్టద్దు. ఈ మిక్సీ పట్టిన ఈ పేస్ట్ని, ఈ పచ్చడిని కూడా అంతా మనము పోపు పెట్టుకున్నాము దాన్ని పోపున్న ఆయిల్లో వేసేసుకొని ఇలా కలిపేసుకోవాలన్నమాట. ఆయిల్ కూడా కంప్లీట్గా చల్లగా అవ్వాలి. ఇలాగ ఎక్కడ వాటర్ తగలకుండా చల్లగైన తర్వాత ఉడికించుకున్న టమాటా చల్లగైన తర్వాత ఆయిల్ కూడా చల్లగైన తర్వాత ఇలా నేను చెప్తున్న విధంగా చేశారనుకోండి, ఖచ్చితంగా 10 to 15 days అయితే చట్నీ ఉంటుంది, నిలవ ఉంటుంది. కమ్మగా వేడివేడి అన్నంలో అయితే నెయ్యి వేసుకొని తింటే చాలా బాగుంటుంది. ఎంతో టేస్టీ అయిన టమాటా చట్నీ అయితే రెడీ అయింది. ఈ మధ్యన ఎక్కడ చూసినా సరే అండి టమాటాలు బాగా దొరుకుతున్నాయి, చాలా రేట్ తగ్గిపోయింది. నేనైతే ఈ జార్లో అయితే స్టోర్ చేస్తున్నాను. యుద్ధాల ప్రభావం వల్ల గ్యాస్ కూడా దొరకట్లేదు. ఇరాన్ యుద్ధం వల్ల చాలా ఇబ్బందులు, సమస్యలు ప్రపంచవ్యాప్తంగా ఎదుర్కొంటున్నాం కదండి. ఇంకా తప్పదు, యుద్ధం ఆగిపోవాలని చెప్పి ఆ భగవంతుని ప్రార్థిస్తూనే ఉంటున్నాను. మీరందరూ కూడా ప్రేయర్ చేస్తూనే ఉండండి. ఆల్మోస్ట్ అందరూ ఇప్పుడు అదే అనుకుంటూ ఉన్నారు, ఎప్పుడు యుద్ధాలు అయిపోతాయా ఏంటి అని చెప్పేసి. యుద్ధాల వల్ల ఎవరికీ మనశ్శాంతి ఉండదు కదండి. విపరీతమైన గ్యాస్ కొరత ఏర్పడింది, పెట్రోల్ ధరలు కూడా చాలా ఎక్కువైనాయి అంటున్నారు. ఇంకా ఉన్నంతలో మనం చేసుకుంటూ ఉండాలి. గ్యాస్ను కూడా ఆదా చేసుకునే క్రమంలో వంటలు కూడా చేసుకోవడం బెటర్. ఇలా పచ్చళ్ళు అవి చేసి పెట్టుకున్నాం అనుకోండి, ఒక్కొక్క రోజు కర్రీ 1 day అట్లా కర్రీ చేసుకోకపోయినా ఎప్పుడైనా వేసుకొని తినొచ్చు. ఇలాగా పచ్చళ్ళు కూడా అప్పుడప్పుడు అలా యూజ్ అవుతుంటాయి. ఇలా అయితే టమాటా చట్నీ రెడీ అయిపోయింది, చూపిస్తున్నాను కదా ఎలా ఉందన్నమాట. అయితే చట్నీ చేసిన తర్వాత మనకి గిన్నె ఉంటుంది కదండి, చూపిస్తాను. ఇలా గిన్నెలో అడుగునంతా ఉంటుంది కదా, ఈ మిశ్రమంలో కొంచెం అంటే ఈ గిన్నెలో కొంచెం అంతా మనం రైస్ వేడివేడి అన్నం కలుపుకొని తింటే చాలా బాగుంటుంది పచ్చడి చేసిన తర్వాత. ఇలా ఎంతమందికి ఇష్టం ఏంటి కామెంట్ చేయండి. నాకైతే చాలా ఇష్టం. మామిడికాయ చట్నీ కానివ్వండి, దోసకాయ చట్నీ కానివ్వండి, టమాటా చట్నీలో ఏ చట్నీలు కలిపినా అడుగున అన్నం వేసుకొని తింటే చాలా బాగుంటుంది. చిన్నతనంలో అమ్మ వాళ్ళు అలా కలిపి పెట్టేవాళ్ళు కదా, చాలా కమ్మగా అనిపించేది. ఇప్పుడైతే నేను మా పిల్లలకి పిలిచి పెడుతూ ఉన్నాను, తలా ఒక ముద్ద పెట్టాను. ఇంకా వాళ్ళు కూడా సూపర్ టేస్ట్ బాగుంది మమ్మీ అనుకుంటూ తింటూ ఉన్నారు. అదొక ఎంజాయ్మెంట్. అమ్మ చేతితో ఏది పెట్టినా కమ్మగానే ఉంటుంది కదండి, ఎవరికైనా అంతే. ఎంత పెద్దగా అయినా సరే అమ్మ చేతితో గోరుముద్దలు అనేవి చాలా ఆనందాన్ని ఇస్తూ ఉంటాయి పిల్లలకి. ఇలా అయితే టమాటా పచ్చడి రెడీ అయింది ఫ్రెండ్స్. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మన ఛానల్ని కనుక ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇంతవరకు ఈ వీడియో చూసినందుకు థ్యాంక్ యూ ఫ్రెండ్స్. మరొక మంచి వీడియోతో మళ్ళీ ముందుకు వస్తాను. అంతవరకు ఉంటాను మరి, బాయ్ బాయ్.